హలో ఎవ్రీవన్. ఈరోజు నేను మా ఫ్రెండ్ ఒక టాపిక్ గురించి మాట్లాడుకున్నాం. మాట్లాడుకున్నప్పుడు తనన్నది ఎవరి గురించో చెప్తూ తన లైఫే బెటరు. అసలు ఏ గోలు లేకుండా హ్యాపీగా ఉన్నాడు. అసలు దేని గురించి ఆలోచించట్లేదు. అండ్ దాని ఇన్ని రోజుల నుంచి ఏ గ్రోత్ లేదు కదా! అసలు ఏమీ చేయట్లేదు కదా! అది కరెక్ట్ కాదు. అలా లేజీగా ఉండకూడదు అని నేనన్నా. ఎప్పటికైనా పోవాల్సిన వాళ్ళమే కదా! ఎందుకు అంత కష్టపడి పరిగెట్టాలి అంటే, నువ్వు నేనొకటి చెప్తాను. తనకి కూడా నేనదే చెప్పా. నువ్వు పరిగెట్టినా, పరిగెట్టకపోయినా, నించున్నా, కూర్చున్నా, ఎలా పోవాలని రాసిపెట్టుంటే అలా ఖచ్చితంగా పోతావు. ఒకటి లేజీగా ఉండి, మనం ఏ పని చేయకుండా ఉండి డబ్బులు సంపాదించకపోవడము కష్టమే. ఏదో ఒక పని చేసి డబ్బులు సంపాదించి ఫ్యామిలీని చూసుకోవడం కూడా కష్టమే. రెండూ కష్టమే. నీకు ఏ కష్టం కావాలి అనేది నువ్వే చూస్ చేసుకోవాలి. ఆ కష్టం మీద నీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అంతేగాని లేజీగా ఉండడం బెటర్ అని మాత్రం అసలు ఎవరు అనుకోవద్దు. ఖాళీగా ఉండడము కష్టమే, కష్టపడ్డము కష్టమే. తిని కూర్చోవడము కష్టమే, తిని కష్టపడ్డము కష్టమే. తిని ఒళ్ళు పెంచడము కష్టమే, సన్నగా ఉండడము కష్టమే. అది నువ్వు చూస్ చేసుకునే దాని మీద ఉంటుంది. దానివల్ల వచ్చే బెనిఫిట్స్ నువ్వు చూస్ చేసుకునే దాని మీదే ఉంటుంది. దానివల్ల నీ లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది. నీ క్వాలిటీ ఆఫ్ లైఫ్. అంతేగాని ఎప్పుడైనా పోయే వాళ్ళమే కదా అని చెప్పి ఎలా పడితే అలా ఉండడం నాకు తెలిసి కరెక్ట్ కాదు అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు?